నుంచి 20 రోజుల తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వాడమంటాం. 2 రౌండ్లు మనం వాడమని చెప్తాం, కంపెనీ పరంగా అఫీషియల్గా వాడమని చెప్తాం. కొంతమంది ఏంటంటే నాకు ఒక రౌండ్ కొట్టడం వల్లనే పూర్తిగా లాస్ట్ సీజన్ మొత్తం పురుగు రాకుండా కాపాడిందని కొంతమంది చెప్తారు, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్. బట్ మన కంపెనీ పరంగా మనం ఏం చెప్తామంటే ఒక రౌండ్ కొట్టేటప్పుడు 25 నుంచి 25 రోజుల మధ్యలో, అంటే మన 20 to 30 డేస్ మధ్యలో ఖచ్చితంగా ఒక రౌండ్ వాడమంటాం. ముఖ్యంగా పిలక చేసే దశ అంటాం చూసారా, ఆ పిలక చేసే దశలో మనకి మోపురుగు అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అప్పుడే పిలక గంట కట్టడం జరుగుతుంటుంది. పురుగు రెక్క పురుగు గుడ్డు పెట్టి పురుగు దాడి లోపల వచ్చి కింద కన్నా హోల్ పెట్టి తినేయడం వల్ల అక్కడక్కడ పిలక చనిపోతుంది. అది రాకుండా కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 25 నుంచి 30 రోజులు, 20 ఈ మధ్యలో ఈ 20 to 30 డేస్ మధ్యలో ఒక రౌండ్, అక్కడి నుంచి ఒక 15 రోజుల గ్యాప్లో 2వ రౌండ్ వాడమని చెప్తాము. ఈ ఇన్సిపియో అనేది తాకిడి చర్య మరియు అదేవిధంగా అంటే తగలడం వల్లనూ మందు పనిచేస్తుంది. పురుగు నడిచిన, రసం పీల్చిన, దానికి తగిలిన పనిచేస్తుంది. చాలా వరకు మనకి గుడ్డుని కంట్రోల్ చేసే మందులు ఉన్నాయి, పురుగుని కంట్రోల్ చేసే మందులు ఉన్నాయి, కానీ చిలకని కంట్రోల్ చేసే మందులు ఉన్నాయా? కొడుతుంటే ఏమవుతుంది, చిలక ఎగిరిపోతుంది, కొడుతుంటే ఎగిరిపోతుంటుంది. మళ్ళీ ఏమైతే మందు పవర్ వారం రోజులు తగ్గేలోపు మళ్ళీ అది వచ్చి మళ్ళీ గుడ్డు పెట్టడం, మళ్ళీ పురుగు రావడం, ఇలాంటి సహజంగా జరుగుతుంది అన్నమాట. ఈ ఇన్సిపియో ఏం చేస్తుందంటే మీకు దీని యొక్క పవర్ కొట్టిన తర్వాత 2 నుంచి 3 గంటల తర్వాత వర్షం పడినా మీకు ఇబ్బంది ఉండదండి. 2 నుంచి 3 గంటలు వ్యవధి ఉండాలి, మన వర్షం పడకుండా ఉంటే చాలు. ఈ మందు తడిచినట్టు బాగా కొట్టినట్టయితే గుడ్డు పెడితే గుడ్డు నుంచి పొదగనేయకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. రెండోది, వచ్చిన పురుగు ఏదైతే ఉంటుందో ఆ పురుగు నడవడం వల్ల దాని నోటి ద్వారా పంట తినేదానికి ట్రై చేస్తే దాని నోటి ద్వారా మందు వెళ్తుంది. నడిచినప్పుడు దాని కాళ్ళ ద్వారా కూడా మా మందు లోపలికి వెళ్తుంది అనమాట. అదేవిధంగా రెక్క పురుగు వస్తుంది చూసారా, చిలక, ఆ చిలక నడిచినప్పుడు కూడా చిలక కాళ్ళ ద్వారా కూడా లోపలికి వెళ్ళి పూర్తిగా మూడుని అంటే గుడ్డుని, పురుగుని, అదేవిధంగా చిలకని మూడింటిని కూడా నివారించడానికి మనకు దోహదపడుతుంది. అదేవిధంగా ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా రకాల మందులు నాడీ వ్యవస్థ మీద పనిచేస్తాయి, కొన్ని వచ్చేసరికి తగలగానే రాలిపోయేదానికి పనిచేస్తాయి, ఇలా ఓ రకాలు ఉంటాయి కదా. బట్ ఇదేంటంటే సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. మామూలుగా మనం నడవాలనుకోండి, మనం ఏదో ఊరికే మనం నడుస్తున్నామంటే మన బ్రెయిన్ చెప్తేనే మనం నడుస్తాం, మన మెదడు చెప్తేనే మనం నడవగలుగుతున్నాం. అదేవిధంగా వీటికి కూడా సూచనలు ఇచ్చేదానికి సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది. మన మెదడు ఎలానో వాటికి కూడా ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఆ సిగ్నలింగ్ సిస్టమ్ మీద పనిచేసి అది కదలనీయకుండా పురుగు అలా కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టు, మన బ్లైట్గా నార్మల్గా చెప్పడం కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టు పురుగు అలా రాలిపోయి కింద పడిపోతుంది అన్నమాట. సో దీనికి మనం చేయాల్సిన మామూలుగా ఏంటంటే ఈ మందు వాడేటప్పుడు బాగా తడిచేటట్టు పంటను కొట్టాలి. బాగా శుభ్రంగా మామూలుగా 7 ట్యాంకులు 8 ట్యాంకులు కొట్టే చోటు ఇంకో ట్యాంక్ ఎక్స్ట్రా చేసుకొని బాగా నీట్గా బాగా తడిచినట్టు కొట్టినట్టయితే మందు పూర్తిగా పంట మొత్తం వ్యాపించడం వల్ల పురుగు ఎక్కడ వచ్చి దాడి చేసినా పురుగు చనిపోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మీకు నల్లి వస్తుంటుంది, ఈ స్టేజ్లో కాదు, మళ్ళీ మీకు 50 రోజులు దాటిన తర్వాత మెల్లగా నల్లి కూడా అక్కడక్కడ స్టార్ట్ అయ్యడం, 50 నుంచి 70 రోజుల మధ్యలో నల్లి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ నల్లి వచ్చేటప్పుడు నల్లి మీద కూడా దీని మీద ప్రభావం ఉందని చెప్తారు. కంపెనీ అయితే మనం నల్లి మీద పనిచేస్తామని మేము చెప్పము, చాలామంది రైతులు అయితే వాడిన వాళ్ళు నల్లి మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది, మాకు వేరే కొత్త మంది కలపాల్సిన అవసరం లేకుండా ఉంది అని చెప్తున్నారు అనమాట. సో మీకు మామూలుగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అని, ఇండాక్సీ కార్బన్ అని చాలా రకాల మీరు మందులు కలుపుకొని వాడుతుంటారు. ఇన్ని రకాల మందులు